హాయ్! హలో ఆల్ వెల్కమ్ టు ఎన్ఆర్ రివ్యూస్. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో శనివారం నాడు సోనియాను సేవ్ చేశారు నాగార్జున. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్‌లో బేబక్కని ఎలిమినేట్ చేశారు. నిన్నటి ఎపిసోడ్‌లో సోనియాని సేవ్ చేయగా, నేటి ఎపిసోడ్‌లో మొదటగా శేఖర్ భాషాని, తర్వాత పృథ్వీ, విష్ణుప్రియలను సేవ్ చేశారు. చివరగా నాగమణికంట, బేబక్కలు మాత్రమే మిగిలారు. అయితే హౌస్‌లో ఉన్న వాళ్ళలో అభయ్ నవీన్, శేఖర్ భాష, సోనియా, మిగిలిన కన్నడ బ్యాచ్ అంతా నాగమణికంట వెళ్ళిపోతాడని ధీమాగా ఉన్నారు. అయితే చివర ట్విస్ట్ ఇస్తూ నాగమణికంటను సేవ్ చేసి బేబక్కను ఎలిమినేట్ చేశారు. మణికంఠ టెన్షన్ పడ్డాడు కానీ ఏడవలేదు. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఇంకా బాగా ఆడతానని మాట ఇచ్చాడు. ఇక ఎలిమినేట్ అయ్యి బేబక్క బయటకు వెళ్ళగా మణికంఠ హౌస్‌లోకి వెళ్ళగానే అభయ్ నవీన్ హగ్ ఇచ్చి మరోసారి మాస్కర్ అనిపించాడు. మొదటి నుంచి కూడా అతనే పోతాడని చెప్పిన వాళ్ళలో ఈ మాస్కర్ కూడా ఒకడు. కానీ ఇప్పుడు మాత్రం వెళ్లి హగ్ ఇచ్చాడు. ఆదిత్య ఓం మాత్రం మణికంఠను ముద్దు పెట్టుకొని చెప్పాను కదా నిన్ను జనం సేవ్ చేస్తారని చెవిలో చెప్పాడు. థాంక్స్ అన్నా అన్నాడు నాగమణికంఠ. అయితే బేబక్కకి హౌస్‌లోకి వెళ్లి టాటా బాయ్ బాయ్ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు నాగార్జున. యాక్టివిటీ రూమ్‌లో నుంచి నేరుగా స్టేజ్ మీదకి తీసుకొచ్చేశారు. ఇక స్టేజ్ మీదకొచ్చిన తర్వాత నేనింత త్వరగా వస్తానని అనుకోలేదు సార్. బాధగా ఉంది సార్ అని బేబక్క అంటే ఓటింగ్ అనేది జనం చేతుల్లో ఉంది అంటూ పెద్ద జోక్ వేశారు హోస్ట్ నాగార్జున. వీళ్ళేదో ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టినట్టుగానే. ఆ తర్వాత బేబక్క జర్నీ వీడియో చూపించారు. ఆ తర్వాత హౌస్ నుంచి వెళ్తున్నారంటే ఫిట్టింగ్ పెట్టించాలిగా మరి. బోర్డులు తెప్పించి మిగిలిన వాళ్ళలో బిగ్ బాస్ హౌస్‌లో ఉండటానికి అర్హత లేని వాళ్ళని రోడ్డున పడేయని టాస్క్ ఇచ్చారు నాగార్జున. మొదటిగా సోనియాని రోడ్డున పడేసిన బేబక్క ఆమె ప్రతి విషయాన్ని నెగెటివ్ కోణంలో చూసింది. నేను మనిషినే కదా అని ఎమోషనల్ అయింది బేబక్క. ఆ తర్వాత పృథ్వీని కూడా రోడ్డున పడేసింది. నేను ఫిట్ కాదని అన్నాడు. అతను కూడా ఫిట్ కాదని చురకలేసింది. ఆ తర్వాత నిఖిల్‌ని రోడ్డున పడేసింది. అతను చెప్తాడు కానీ పాటించడు. నన్ను కూరలో కారం ఎక్కువ వేశానని నామినేట్ చేశారు. కారం నిఖిలే అని చెప్పింది. ఆ సందర్భంలో బోరున ఏడ్చేసింది సీత. నామినేట్ చేసి మళ్ళీ ఈ ఏడుపులేంటో కానీ చివర్లో చాలానే ఏడ్చింది సీత. నేను నిఖిల్‌ని నమ్మాను కాబట్టే ఈరోజు నేను బయటున్నాను. అతను పెట్టిన రూల్స్‌కి నేను కట్టుబడి ఫాలో అయ్యాను. దానివల్ల నేను ఎలిమినేట్ అయ్యానని నిఖిల్‌ని విలన్ చేసింది బేబక్క. దాంతో నిఖిల్ సారీ అక్కా! తెలిసో తెలియకో తప్పు చేశాను కానీ నిన్ను రాంగ్‌గా లీడ్ చేయాలని అనుకోలేదని చెప్పాడు. ఆ తర్వాత మణికంఠని రోడ్డున పడేస్తూ నువ్వు ఇంకా గేమ్‌లోకి రావాలి. అందరితోటి కలవాలని చెప్పింది. ప్రతి సీజన్‌లోనూ యంగ్ బ్యాచ్‌తో పాటు ఓ ఆంటీని కూడా కంటెస్టెంట్‌గా తీసుకుంటారు. ఈ సీజన్‌లో బేబక్కని అదే కోవలో ఎంపిక చేశారు. ఫస్ట్ సీజన్‌లో సింగర్ కల్పన, ఆ తర్వాతి సీజన్‌లలో కరాటే కళ్యాణి, నటి హేమ, ఉమాదేవి వీళ్ళందరిని కూడా ఇలాగే తీసుకున్నారు. వాళ్ళందరిని తొలి వారంలో హౌస్ నుంచి బయటకు పంపారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళంతా రావడమే వంటగదిలోకి వచ్చి గరిటె తిప్పిన వాళ్ళే. కాబట్టి ఈ సీజన్‌లో ఇదే సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తూ అదే ఏజ్ గ్రూప్ ఉన్న బేబక్కని హౌస్‌లోకి తీసుకొచ్చారు. ఈమె కూడా రావడమే కిచెన్‌లోకి వెళ్ళింది. తొలి వారంలోనే ఎలిమినేట్ అయింది. మరి బేబక్ ఎలిమినేషన్ మీరు ఫెయిర్ అనుకుంటున్నారా? అన్‌ఫెయిర్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి మనం అనుకున్నట్టుగానే ఈ వారం ఫస్ట్ ఎలిమినేషన్‌గా బేబక్ అయితే బయటకొచ్చేసింది. ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్